హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మీ ముందుకి ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చానండి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఎవరైనా సరే అండి చాలా ఇష్టపడి తింటారండి. అంత ఎమ్మీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకోవాలి. ఇందులో 1 కప్పు బియ్యం వేసుకొని బాగా వేయించుకోవాలండి. బియ్యం మీరు పచ్చి బియ్యం అన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఇడ్లీ రైస్ ఉంటుంది కదండి, అదన్నా తీసుకోవచ్చు అండి. ఇడ్లీ రైస్ అంటే చాలామంది డౌట్ అడుగుతుంటారండి, ఏం రైస్ అని చెప్పి. ఇప్పుడు బియ్యం అంటారు కదండి, అవంటి ఇడ్లీ రైస్ అంటే చూడండి ఇలా మంచిగా వేయించుకోవాలి. చూసారా, కలర్ ఇలా చేంజ్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలండి. బాగా చల్లగా అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఇలా మెత్తగా ఉండాలి పౌడరు. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా మిక్సీ పట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 2 అరటిపండ్లు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఎన్ని అరటిపండ్లు కావాలంటే అన్ని తీసుకోవచ్చండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అరటిపండు అంతా కూడా మంచిగా వేయించుకోవాలి నెయ్యిలో. మీకు నెయ్యి ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చండి. అరటిపండు మీరు ఏదన్నా తీసుకోవచ్చండి, మీ చాయిస్ అండి. మీకు ఏ అరటిపండు ఇష్టమైతే ఆ అరటిపండుతో కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. చూడండి బాగా మెత్తగా అయిపోయింది కదా అరటిపండు అంతా. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకోవాలి. మీకు చక్కెర ఇష్టం లేదు అనుకున్నట్లయితే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి చక్కెర ప్లేస్లో. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. చక్కెర అంతా కాస్త మెల్ట్ అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలండి. ఇందులో మీరు కావాలంటే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇలాచీ పొడి వేయట్లేదు, అరటిపండు ఫ్లేవరే చాలా బాగుంటుందని చెప్పి నేను ఇలాచీ పొడి వేయలేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేయించి మిక్సీ పట్టుకున్నాం కదండి బియ్యంని, ఇందులో ఆ పౌడర్ని వేసేసుకొని ఇప్పుడు సిమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి. అరటిపండ్లంతా కూడా ఈ పౌడర్ మిక్స్ అయ్యేలాగా చక్కగా. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. చూడండి బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపుకొని 1 నిమిషం పాటు చల్లారి పెట్టుకోవాలండి. చూడండి బాగా చల్లగా అయిపోయింది. కాస్త గోరువెచ్చగుండేటప్పుడే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చేతికి రౌండ్ బాల్లా చుట్టుకోవాలి. అలాగే సాఫ్ట్గా ఉండాలండి, పిండి గట్టిగా ఉండకూడదు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. ఇప్పుడు అరచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్ షేప్లో ఇలా ఒత్తుకోవాలి. మీరు ఇలా చేసేటప్పుడే తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది స్మెల్ అయితే. మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకొని తీసుకోవాలి. చూడండి అన్నీ నేను రెడీ చేసి ఉంచానండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి నెయ్యి ప్లేస్లో. చాలామంది నెయ్యి తినరు కదండి, అలాంటి వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. కానీ పిల్లలకి చేసి ఇచ్చేటట్లయితే నెయ్యితో చేసి ఇవ్వండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 నిమిషాల తర్వాత ఇలా తిప్పుకోవాలండి. మనము అరటిపండుతో చేసాం కాబట్టి కలర్ అనేది త్వరగా చేంజ్ అయిపోతుందండి, కాబట్టి త్వరగా ఇలా ఒకవైపు తిప్పేసుకోవాలండి. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు వీటిని వేయించుకుంటే సరిపోతుంది. చూడండి మంచి కలర్ వచ్చేసింది ఇటువైపు కూడా. ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి. నెయ్యితో చేశారంటే చాలా రుచికరంగా ఉంటుందండి. ఆయిల్తో చేస్తే కూడా చాలా బాగుంటుందండి. కానీ నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మటు కంపల్సరీ నెయ్యితో చేసుకోండి. చూడండి అన్నీ చేసేసాను, ఎంత ఎమ్మీగా ఉన్నాయో. చాలా రుచికరంగా ఉంటాయండి. ఒక్కటి తినడం మొదలు పెట్టారంటే మొత్తం తినేంత వరకు వదిలిపెట్టరండి, అంత బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత ఎమ్మీగా ఉంటాయో తెలుసా. ఇంట్లో ప్రతి ఒక్కరూ నచ్చి తింటారండి ఈ రెసిపీని. మీకు నచ్చిందా? అయితే మరింత ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత ఎలాగొచ్చాయి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.